కలెక్టర్పై దాడి ఘటనతో బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అధికారులపై కోపంతో కాదు, ముఖ్యమంత్రి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు దాడి చేశారన్నారు. ప్రభుత్వం మరింత రెచ్చగొట్టే విధంగా చేస్తోందని ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేయడం మంచిది కాదన్నారు సబిత. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఫిలింనగర్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సతీమణిని పరామర్శించారు సబితా ఇంద్రారెడ్డి. తప్పు చేసినట్టు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా దాడిని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు అనుకుంటే, మీరు విచారణ చేయాలనుకుంటే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ సభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్తూ ఉంటే తను ముందెళ్ళి తర్వాత నరేందర్ వెళ్తున్న సందర్భంలో నరేందర్ని లిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులు వెళ్ళినప్పుడు మాకు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం నిజంగా పొరపాటు చేస్తుంది. 4-5 నెలల నుండి వాళ్ళు చెప్తున్నారు, మా భూములు ఇవ్వము, మాకు భూములు లేకపోతే మేము బ్రతకలేము. రైతు అనేవాడు భూమితోనే కన్నతల్లి కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయినా పర్లే కానీ భూమిని ఓడగొట్టుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఆ భూములను తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన మిస్టేక్ను వాళ్ళు వెనక్కి ఆలోచించాలి. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో నరేందర్ రెడ్డి గారు వెనకాల నుండి ఏదో బీఆర్ఎస్ పార్టీ చేయించిందని ఒక నింద వేసే ప్రయత్నం, ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నిన్న ఎక్కడైతే గ్రామంలో ఈ సంఘటన జరిగిందో అక్కడ ఎవరికి మెజార్టీ వచ్చిందండి? మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా అక్కడ ఉన్నారు కదా. నిన్న అక్కడ జరిగిన గొడవల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ పార్టీ పరంగా చూడొద్దండి, పార్టీల పరంగా ఈ సంఘటనను చూడొద్దు. నిజంగా ప్రజలు ఎందుకు బాధపడ్డారు, ఎందుకు రోడ్డుపైకి వచ్చారు, ఎందుకు అధికారులను నిలదీశారు అనేది ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనో ఏదో ఒక రకంగా చేయాలని ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. నరేందర్ని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే సైలెంట్ అయిపోతారేమని ఆలోచిస్తున్నారేమో ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇక్కడ ఫార్మా వేస్తేనేమో పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఫార్మా వేస్తే